హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పొమోగ్రనేట్ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అధిక బరువు ఉన్న వాళ్ళు రోజుకో గ్లాస్ కనుక ఈ జ్యూస్ తాగారంటే ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతారండి. మరి ఈ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం విధానాన్ని వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి. ఈ దానిమ్మ జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ ఒక 3 దానిమ్మకాయలనైతే తీసుకున్నానండి. ఈ దానిమ్మకాయల్ని మనం ఈజీగా ఒలుచుకోవడం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి ఈ స్టెమ్ ఉన్న దగ్గర ఇలాగా రోల్ చేస్తూ తీసేసామంటే ఈ స్టెమ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు కాయని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 భాగాలుగా అయితే ఇలాగ కట్ చేయండి. ఇలా కట్ చేసి ఒలిచి తీయడం వల్ల మనము గింజల్ని ఈజీగా తీసేసుకోవచ్చండి. మామూలుగా దానిమ్మకాయని కట్ చేసి గింజలు తీయడం కష్టం ప్రాసెస్ అనుకుంటారు కదా! ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి ఇలాగ ఒలిచారంటే దానిమ్మ గింజల్ని మనం ఈజీగా అయితే తీసేసుకోవచ్చండి. ఓకే అండి. ఈ దానిమ్మ జ్యూస్ తాగటం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం డైలీ ఒక గ్లాస్ ఈ దానిమ్మ జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకొని తాగారంటే మీరు అధిక బరువు నుంచి బయటపడతారండి. వెయిట్ లాస్ అనేది అవుతారనమాట. అలాగే ఈ దానిమ్మ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయంటండి. అందువల్ల మనము క్యాన్సర్ కణాలను కూడా ఇది నిర్మూలన చేస్తుందనమాట. మరి క్యాన్సర్‌తో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్స్ అవి వస్తుంటాయి కదా! ఈ చెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు కదా! ఆ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ జ్యూస్ తాగటం వల్ల ఆ క్యాన్సర్ నుంచి బయట అయితే పడొచ్చండి. ఓకే అండి. ఈ విధంగా ఈ దానిమ్మ జ్యూస్‌లో ఇంకా ఎన్నో క్వాలిటీస్ అయితే ఉన్నాయండి. ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువుతో బాధపడుతున్న వాళ్ళకి ఈ జ్యూస్ బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో ప్యూనిక్ యాసిడ్ అలాగే ప్యూనిక్ కొలాజిన్ అనేటువంటి కెమికల్స్ కూడా ఉంటాయంటండి. ఈ ప్యూనిక్ యాసిడ్ అనేది కొవ్వుని బాగా కరిగిస్తుందంట. కొవ్వు కణాలని కరిగించి మనకి ఈ కొవ్వు కణాలు అనేవి యాక్టివ్ అవ్వడానికి ఉపయోగపడుతుందంట. ఈ కొవ్వు కరగటం వల్ల ఆ కరిగిన కొవ్వంతా కూడా వేస్టేజ్ రూపంలో బయటికి పోవడం వల్ల మనం వెయిట్ లాస్ అనేది అవుతాము. ఈ విధంగా కొన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ దానిమ్మ గింజల్లో, ఈ దానిమ్మ జ్యూస్‌లో అనేది ఉంటాయంటండి. ఖచ్చితంగా మనము సమ్మర్‌లో ఏవో ఒక జ్యూస్‌లు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా! ఆ జ్యూసెస్‌లో ఎక్కువ శాతం ఈ దానిమ్మ జ్యూస్ ఉండేలాగా చూసుకున్నామంటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే అండి. ఈ విధంగా దానిమ్మకాయని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి నీట్‌గా దానిమ్మ గింజలనైతే ఇలాగా కలెక్ట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనము కలెక్ట్ చేసుకున్నటువంటి దానిమ్మ గింజలతోటి దానిమ్మ జ్యూస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఓకే అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని కానీ, జ్యూసర్ జార్‌ని కానీ తీసుకోండి. అందులోనికి మనం ఒలిచిపెట్టుకున్నటువంటి దానిమ్మ గింజలన్నిటిని కూడా ఈ విధంగా వేసేసుకోండి. ఇలా దానిమ్మ గింజల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు తీపి కోసము చక్కెర వచ్చేసి 2-4 స్పూన్ల వరకు మీరు ఎంత తీపి తినగలరో అంత దాన్ని బట్టి ఇలాగా చక్కెరనైతే వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 4 ఐస్ ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే ఒక టీ గ్లాస్ అంతా తక్కువ వాటరే పడుతుందండి. ఒక టీ గ్లాస్ అంతా వాటర్‌ని కూడా వేసుకోండి. ఈ వాటర్ చల్లగా ఉన్నాయంటే మనకి జ్యూస్ అనేది కూల్‌గా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్‌ని ఒక 2 నిమిషాల పాటైనా సరే బాగా బ్లెండ్ చేసి తీసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్‌ని మనము స్ట్రెయిన్ అయితే చేసుకోవాలండి కంపల్సరీగా. మనకి ఈ దానిమ్మ గింజలో సీడ్స్ అనేవి ఉంటాయి కదా! అందుకని చెప్పేసి ఖచ్చితంగా జ్యూస్‌ని అయితే ఈ విధంగా స్ట్రెయిన్ చేసి తీసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పిప్ ఉంది చూసారా? ఈ పిప్‌ని వేస్ట్‌గా పడేయొద్దండి. మనము బాడీకి కానీ, ఫేస్‌కి కానీ స్క్రబ్ లాగా వేసుకోవచ్చు. లేదంటే మనం మొక్కలు కానీ పెంచుతున్నామనుకోండి దానికి మనం ఇది కంపోస్ట్‌గా ఎరువులాగా అలాగా మొక్కలకి కూడా వేసేసుకోవచ్చనమాట. ఏది వేస్ట్‌గా అయితే పడేయాల్సిన అవసరం లేదండి. ఓకే అండి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నటువంటి ఈ దానిమ్మ జ్యూస్‌ని మనము చల్లగా ఇలాగా సర్వింగ్ గ్లాసులు తీసుకొని అందులోనికి ఐస్ క్యూబ్స్‌ని వేసుకొని ఇలాగ సర్వ్ చేసుకొని తాగేయడమే. ఓకే అండి. చూసారు కదా! సింపుల్‌గా దానిమ్మ జ్యూస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో విధానం అయితే సింపుల్‌గా ఈజీగానే ఉంది కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. కంపల్సరీగా మీరైతే ఈ విధంగా రోజుకి సమ్మర్‌లో దానిమ్మ జ్యూస్‌ని కంపల్సరీగా ఒక గ్లాస్ అయితే ప్రిపేర్ చేసుకొని తాగండి. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.